ఒక అపరిపక్వ నాయకురాలు, పరిపక్వత ఉన్నోళ్ళు ఎవరూ కూడా రాజకీయాలు అంత సిల్లీగా చేయరు. కేఏ పాల్ చాలా బెటరు. తను ఏయో స్టేట్మెంట్లు ఇస్తాడు, ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని చెబుతాడు, ఈవిడ కేఏ పాల్ 2 అనమాట. కేఏ షర్మిలా పాల్ అని పెట్టాలేమో, ఎందుకంటే ఆ వ్యవహారమే విచిత్రంగా ఉంటుంది. కేఏ పాల్ ఇంకా కనీసం పోటీ చేశాడు, చేసి డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు. ఈవిడ అసలు పోటీ చేయకుండానే నేనే గెలిచేశానని చెప్తుంది అనమాట. కేఏ పాల్ కనుక ఓడిపోయిన తర్వాత ఏమని చెప్తాడు, నన్ను వాళ్ళు ఓడించారు, వీళ్ళు ఓడించారు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే మోడీని నేనే గెలిపించాను, లేకపోతే ట్రంప్ నేనే దించాను, బైడెన్ నేనే ఎక్కించానని చెప్తుంటాడు. ఈవిడ అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈవిడే గెలిపించినట్టు, కేసీఆర్ని ఈవిడే దించినట్టు. కనీసం పాపం వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అన్నట్టు ఫీల్ అయితే బాగుండు. రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర ఏమైంది, బట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర ఏమైంది, కాంగ్రెస్ అవును ఈవిడ ఓ పాదయాత్ర చేసింది, అది ఈ పార్టీ ఈవిడ పార్టీ కోసం చేసుకుంది. ఇంకోటి అసలు కాంగ్రెస్ పార్టీ ఈవిడ వైఎస్ఆర్టీపీని తెలంగాణలో విలీనమే చేసుకున్నప్పుడు అవును ఇంకేంటి, ఈవిడ ఏమన్నా వైఎస్ఆర్టీపీని అప్పుడు విలీనం చేసుకుని ఆ కారణంగా నా ఓట్లు షిఫ్ట్ అయినాయి అంటే ఒక అర్థం ఉంటుంది. అవును అసలు విలీనమే చేసుకోలేదు, నువ్వు పనికిరావు పో అని అక్కడ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసింది. అక్కడ ఢిల్లీ వెళ్ళి వచ్చి సోనియా గాంధీని కలిసి వచ్చి కూడా విలీనం చేయకుండా వచ్చారు వెనక్కి. ఇంకొకటి వచ్చిన తర్వాత